9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఉమ్మడి మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బన్నూరు రామలింగారెడ్డి, జనసేన పార్టీ నాయకులు శ్రీరాములు, మురహరి అరుణ్ కుమార్, బీజేపీ నాయకులు బిజ్జం సుబ్బారెడ్డి, సుదర్శన్ శర్మ మొదలైన నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పొత్తు ఆవశ్యకత, శ్రీశైలం నియోజకవర్గ అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి గెలుపుకు తామంతా కలిసి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లాయర్ గోవిందరెడ్డి, శివరామరెడ్డి, కలిముల్లా, నాగూర్ ఖాన్, వేణుగోపాల్, శివప్రసాద్ రెడ్డి, అబ్దుల్లాపురం భాష, రామూర్తి, మల్లికార్జున రెడ్డి, జనసేన నాయకులు శ్రీరాములు, మురహరి అరుణ్ కుమార్, పాన్ భాష, రాజేష్ రాజు, బీజేపీ నాయకులు బెజ్జం సుబ్బారెడ్డి, సుదర్శన్ శర్మ, మౌలి భాష మొదలైన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నవరత్నాల చాటున ప్రజలందరినీ మభ్యపెట్టి వేలకు వేలు ఆయన దోచుకుంటూ పేదవాడి మాటలు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఈరోజు ఈ కూటమిని ఏకమై పెకలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఈ కూటమిని గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందరం పాటుపడాలన్నదే ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్గా నా పేరు శ్రీరాములు. గత సంవత్సరం క్రితమే మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలకుండా ఈ యొక్క సైకో పరిపాలన, రాక్షస పరిపాలనకు చరమగీతం పట్టాలని, ఏ ఒక్క కార్మికుడు సంతోషంగా లేక ఇసుక కార్మికులు కావచ్చు, అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే మన సిపిఎఫ్స్ రద్దు చేస్తామని చేయకపోవడము, ఇలాంటివి ఇతను ఎక్కినంగా ముఖ్యంగా ఇప్పుడు ఎవరన్నా క్విజ్ చేస్తే ఒక విద్యార్థి రాజధాని ఏది అని రాయలేని పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిపాలనలో మన ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ యొక్క కలయిక బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కలయిక శుభపరిణామం. అలాగే ప్రతి నియోజకవర్గంలో ముస్లిం సోదరులకైతే మటుకు ఖచ్చితంగా నేను విన్నపించుకుంటున్నా. మెయిన్ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నడ్డా గారు అయితేనేమి, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అయితేనేమి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క మన యొక్క పౌరులు ఇప్పుడు వచ్చే ఆర్థిక వనరులు లేకుండా ఈరోజు ఎంతసేపు అతను బటన్కు పరిమితం అయ్యి విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా ఒక 10 సంవత్సరాలు వెనక్కు తోచివేయబడింది. ఇలాంటి సమయంలో ఈ యొక్క నాయకులు కేవలము మనం గుర్తించాల్సింది ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఇది ఒక చారిత్రకమైనటువంటి ఈరోజు ఎన్నికలకు పోతున్నాం. ప్రతి పౌరుడు ఆలోచన చేయాల్సింది, ప్రతి యువత ఆలోచన చేయాల్సింది. పార్టీలకు అతీతంగా ఈరోజు మనము జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిని ప్రతి ఏరియాలో బలంగా గెలిపించుకొని ఈరోజు అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కానీ ముఖ్యమంత్రి వచ్చి వనరులను తీసుకొచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి మనకు ఆంధ్రప్రదేశ్కు వచ్చే ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళ యొక్క కేంద్రం యొక్క పొత్తు ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఈ అప్పుల నుండి విముక్తికి పొంది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కు విముక్తి కల్పించాలనే ఈ యొక్క జగన్ పరిపాలనను నచ్చగా మన యొక్క బాధ్యత ప్రతి 3 పార్టీలను యావత్ యువత కానీ, ముస్లిం సోదరులు కానీ, ఇది కులానికి మతానికి వ్యతిరేకంగా ఇది కొంతమంది స్వార్థపరులు ఏకంగా ఒక వైసీపీ వాళ్ళు కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ఓటైతే మటుకు టీడీపీకి, జనసేనకు ఏకండి అనే ఒక విష ప్రచారమును ఈ ప్రజలకు తీసుకుపోతున్నారు. మీరు గమనించాల్సింది ఫస్ట్ తెలుగు రాష్ట్రాలు బాగుండాలి. ఈరోజు నరేంద్ర మోడీ 10 సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రధానమంత్రిగా ఉంటే ఏ యొక్క అరాచకం కానీ ఎలాంటి
మైనార్టీల కానీ ఎటువంటి మత విద్వేషాలు కానీ అటువంటివి లేవనేది ముస్లిం సోదరులు కూడా గమనించి ఈ యొక్క కూటమిని అఖండమైనటువంటి మెజార్టీతో ఇచ్చి వైసీపీ వాళ్లకు డిపాజిట్లు రాకుండా చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పార్టీ సభ్యులకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ గారు. ఈరోజు రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారము జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ప్రకారము నియోజకవర్గ స్థాయిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైనది. దీనికి మనము ఈ మూడు పార్టీలు కలయికతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనమని వివరించడమే దీనికి ముఖ్య ఉద్దేశము. ఈ మూడు పార్టీల కలయికతో జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలకుండా రేపు రాబో కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయడానికి, ప్రజలకు అందరికీ మంచి చేయడానికి ఈ మూడు పార్టీల కలయిక అనేది చాలా అవసరము. ఈ మూడు పార్టీల కలయికతో జగన్మోహన్ రెడ్డి అరాచకాలనైతేమి, ఆయన చేసే వికృత శాస్త్రాలకైతేమి, ఆయన చేసే అన్యాయాలకైతేమి, ఆయన చేసే ఈ అరాచక పాలనకైతేమి, ఆయన చేసే నియంత పాలనకైతేమి, ఆయన చేసే దోపిడీలకైతేమి చెక్కు పెట్టాలన్న ఉద్దేశంతో మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి అన్న నేను మీ పార్టీకి మద్దతు ఇస్తా, మీ పార్టీకి బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చుకుందాం, తర్వాత సీట్లు మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పడం చాలా సంతోషమైన విషయము. ఆ బాటల్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు కానీ, మొత్తం రాష్ట్ర అధ్యక్షుడు కానీ అదే బాటలో నడిచి లాస్ట్కు మన పొత్తు కూడా ఖరారు చేసుకోవడం